Welcome to the AngularJS training videos. ఈ వీడియోలో AngularJS స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్ గురించి ప్లస్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్రెషన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే, నేను ఒక AngularJS అప్లికేషన్ రైట్ చేస్తున్నాను. అందులో ngFn init ద్వారా రెండు వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. సో ఆ రెండు వేరియబుల్స్ నేమ్ ఏంటంటే fname, lname. సో ఈ రెండింటిని మిక్సప్ చేసి నాకు HTML డాక్యుమెంట్ మీద డిస్ప్లేలో చేయాలి. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో ఏం వాల్యూస్ ఉన్నాయంటే స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, పవన్ కళ్యాణ్ అని ఉంది. ఓకే, సో వీటిని నేను డిస్ప్లే చేయాలి అంటే ఫస్ట్ ఒక డివ్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. సో డివ్ ఎలిమెంట్ క్లోజ్ చేస్తున్నాను. డివ్లో AngularJS అప్లికేషన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ngFn యాప్ ఈక్వల్స్ టు ఇనిషియలైజ్ చేశాను. ngFn ఇనిషియలైజ్ చేశాను. ఫస్ట్ నేమ్ని పవన్ తోటి, ఎల్ నేమ్ని కళ్యాణ్ తోటి ఇనిషియలైజ్ చేశాను. తర్వాత పారాగ్రాఫ్ తీసుకుని AngularJS ఎక్స్ప్రెషన్స్ ద్వారా సో వీటిని ప్రింట్ చేస్తాను. ఎఫ్ నేమ్ కన్కాటినేటెడ్ విత్ స్పేస్. ఓకే, కన్కాటినేటెడ్ విత్ లాస్ట్ నేమ్. ఇక్కడ ప్లస్ అనేది ఎడిషన్ ఆపరేటర్ కాదు, కన్కాటినేషన్ ఆపరేటర్. ఓకే, స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాం. సో సేవ్ ద డాక్యుమెంట్. ఇప్పుడు మనకి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ అని డిస్ప్లే అవుతుంది కదా. సో చూద్దాం ఇక్కడ ఏం మిస్టేక్ వచ్చిందో. డాక్యుమెంట్ని సేవ్ చేస్తున్నాను. సో ఏంటి ప్రాబ్లం? రెండు డివ్ ఎలిమెంట్స్ని తీసుకుని మనం సో ఫస్ట్ డివ్ ఎలిమెంట్ AngularJS అప్లికేషన్ అసైన్ అవుతుంది, రెండో దానికి అసైన్ అవ్వట్లేదు. ఓకే, సో దీన్ని రిమూవ్ చేస్తున్నాను నేను. ngFn ఆఫన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్. సో స్ట్రింగ్ని మనం స్ట్రింగ్ని మనం ఎక్స్ప్రెషన్లో రాసేటప్పుడు ప్లస్ ఇస్తే మీనింగ్ ఏంటంటే కన్కాటినేషన్ ఆపరేటర్ని అర్థం. అలాగే AngularJS ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్కి ఏమేమి ఉంటాయి మనకి? మీకు ఆబ్జెక్ట్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నా జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. యాక్చువల్గా ఆబ్జెక్ట్కి ఏముంటాయంటే పారామీటర్, వాల్యూ ఉంటుంది, లేకపోతే ఆబ్జెక్ట్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ వాల్యూ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ngFn ఒక డివ్ ఎలిమెంట్ తీసుకొని AngularJS అప్లికేషన్ ఇన్స్టలేట్ చేస్తున్నాను. ngFn యాప్. సో ngFn init ద్వారా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. పెట్ ఈక్వల్స్ టు, ఇక్కడ నా ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి పెట్ ఈక్వల్స్ టు, సో కర్లీ బ్రేసెస్లో ఆబ్జెక్ట్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ వాల్యూ, ఆబ్జెక్ట్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ వాల్యూ. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీ ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ కానీ ప్రాపర్టీ ఈజ్ డాగ్ నేమ్. ఓకే, డాగ్ నేమ్ కోలన్ టైగర్ అంటే మనకి ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీలో టైగర్ సేవ్ అయ్యింది, క్యాట్ నేమ్లో చిన్ను సేవ్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే మై పెట్ నేమ్ ఈజ్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో పెట్ డాట్ క్యాట్ నేమ్. అంటే ఈ పెట్ అనే ఆబ్జెక్ట్లో క్యాట్ నేమ్ వాల్యూ ఏంటిది? చిన్ను కాబట్టి మై పెట్ నేమ్ ఈజ్ చిన్ను అని ప్రింట్ అవుతుంది. సో మై పెట్ నేమ్ ఈజ్ చిన్ను. ఓకే, తర్వాత మై డాగ్ నేమ్ ఈజ్, ఓకే, ngFn బైండ్ మెథడ్ ద్వారా ప్రింట్ చేస్తున్నాను. స్పాన్ ngFn బ్యాండ్ బైండ్ పెట్ డాట్ డాగ్ నేమ్ ఈజ్ టైగర్. ఇక్కడ మీకు చూసినట్టయితే ఎర్రర్స్కి ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్. ఎర్రర్ అనేది కూడా ఒక ఆబ్జెక్టే, కాకపోతే ఆబ్జెక్ట్కి ఏముంటాయి? ప్రాపర్టీస్,
వాల్యూస్ ఉంటాయి. సో ఆబ్జెక్ట్ని ఎలా ఇన్స్టలేట్ చేస్తావు, పెట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు డాగ్ నేమ్ కోలన్ డాగ్ వాల్యూ పెట్ ఇది ఇక్కడ ఇది ప్రాపర్టీ క్యాట్ నేమ్ ఇది వాల్యూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.